సరే ఏంటి అక్రమ వలసదారులపై ట్రంప్ ఉక్కుపాదం. అక్రమ వలసదారుల కోసం దేశం అంతటా వేట, న్యూయార్క్, న్యూ జెర్సీలో గురుద్వారాల్లోనూ విస్తృత తనిఖీలు, ఇళ్లకు వెళ్ళి అక్రమ వలసదారులను అరెస్టు చేస్తున్న అధికారులు. అసలు ఏం జరుగుతుందో ఒక టెన్షన్లో ఉన్నారు. ట్రంప్ అల్లకల్లోలం చేస్తున్నారు, అందులో సందేహం ఏం లేదు. అమెరికా అగ్రరాజ్యం కాబట్టి ఆయన రెండోసారి గ్యాప్తో మళ్ళీ వచ్చాడు కాబట్టి ఏదైనా చేసేయచ్చు. దీనికి చట్ట విరుద్ధంగా వచ్చిన వాళ్ళు, అక్రమంగా వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా అక్రమంగా ఏమైనా అర్ధరాత్రి ట్రంప్ ఈరోజు ఎన్నికవుతుంటే రాత్రి ఏమైనా వచ్చారా వీళ్ళు? ఆయన గతసారి అధ్యక్ష పదవి వెలగబెట్టినప్పుడు లేరా? తర్వాత బైడెన్ కాలంలో లేరా? అంటే తనకు అనుకూలమైనంత కాలం వాళ్ళతో పనులు చేయించుకోవడము, సేవలు చేయించుకోవడం, ఇవన్నీ వాళ్ళు చేశారు. అక్రమంగానో సక్రమంగానో విదేశాల నుంచి, ముఖ్యంగా భారతదేశం నుంచి వచ్చినటువంటి సాంకేతిక నైపుణ్యాన్ని ఎంతో ఉపయోగించుకొని అమెరికా చాలా ప్రయోజనం పొందింది. అటువంటిది ఇప్పటికి వచ్చేసరికి తమ సమస్యలకు లేదా ఓటర్లను ఆకర్షించడం కోసము ఈ సినోఫోబియా తీసుకొని వచ్చేసి అందరినీ పంపించేస్తామని, అది కూడా పంపించేశారు కూడా కొన్ని వేల మందిని. ఇంకా కొలంబియాకైతే ఏకపక్షంగా విమానాలను పంపిస్తుంటే తట్టుకోలేక కొలంబియా అధ్యక్షుడు మేము రానివ్వము, మాకు తెలియకుండా ఇట్లా వస్తాయి అన్నారు. దాంతో ఈరోజు మీరు తాజా సమాచారం చూస్తే ఇది కొంచెం పాతది, చాలా భయపడుతున్నారు. అలాగే కొంతమంది ఆలోచన లేకుండా అక్రమంగా వస్తే తప్పే కదా, అక్రమంగా వస్తే తప్పే కదా అంటే, ఒక వ్యవస్థ అనుమతించింది అనేక రూపాల్లో వాళ్ళు అక్కడికి వచ్చారు. అన్నీ అక్రమాలంటే వాళ్ళేం ద్రోహులు కాదు. ఏదో మీరుంటే ఒక వీసా ఉండి దాని అవకాశంగా వచ్చి చేయటం, ఇట్లాంటివి చేసుకుంటూ వచ్చారు. ఇంకొకటి స్టూడెంట్ వీసా మీద చేరి ఆ పక్కన ఏదో పని చేసుకుంటూ అదేమి వాళ్ళేం నేరాలు ఏం చేయలేదు, వాళ్ళు అమెరికాలో సేవలే చేశారు ఎక్కువ. కాబట్టి క్రమబద్ధం చేయండి, వాటి మీద ఆ దేశాలతో చర్చించండి. ఉన్న ఫలానా మేము పంపించేస్తాము, ఎమర్జెన్సీ ప్రకటిస్తాం. ఏంటండి ఇది, ఏంటి ఎమర్జెన్సీ ప్రకటించడానికి? ఇంకా తాజా ఏంటి తెలుసా వర్మ, ఈరోజు వార్త, ఆదాయం పన్ను ఎత్తేస్తారంట. ఎవరి? అమెరికన్ల మీద మటుకు ఆదాయం పన్ను ఎత్తేస్తారంట. విదేశీయాల నుంచి వచ్చే సరుకుల మీద, దిగుమతుల మీద టారిఫ్స్ విపరీతంగా పెంచుతారంట. అందులో ముఖ్యంగా చైనా, ఇండియా, బ్రెజిల్, బ్రిక్స్ దేశాలు ఇవి మీకు తెలుసు. బ్రిక్స్ దేశాల్లో ఇండియా ముఖ్యమైనది, చైనా ముఖ్యమైనది. వీటిని విపరీతంగా సుంకాలు వేస్తారంట. కొలంబియాను కూడా అలాగే హర్దలు కొట్టారు. ఏది సుంకాలు మేము 25% పెంచుతామంటే వాళ్ళు ఆందోళన పడి లేదులేండి మేము ఏదో చూసుకుంటామని వాళ్ళు చెప్పారు. అలాగే గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు మారుస్తున్నారు, పనామా కాలువ పేరు గూగుల్ మార్చేసింది గల్ఫ్. అది ఏంటండి, ప్రపంచం ఏమైనా చాప చుట్టినట్టుగా మళ్ళీ సామ్రాజ్యవాదాన్ని, నయా సామ్రాజ్యవాదం తీసుకొని వస్తున్నాడు ట్రంప్. లేదా అమెరికా ఒకప్పుడు పెత్తనం వియత్నాంలో దెబ్బతిన్నారు, సబ్కా నామ్ వియత్నాం అని, క్యూబాలో దెబ్బతిన్నారు. కానీ మళ్ళీ ఒకసారి దాన్ని తీసుకొని వస్తుంటే చాలా బాధాకరం ఏంటంటే, ట్రంప్కు హౌడీ మోడీ అంటే నమస్తే ట్రంప్ అన్న మోదీ గారు నిన్న మాట్లాడతారు ట్రంప్తో. మాట్లాడొద్దని నేను చెప్పను, మాట్లాడి దాని మీద చాలా మై క్లోజెస్ట్ ఫ్రెండ్, మై డార్లింగ్ అన్న లెవెల్లో మాట్లాడారు. ఏమైనా చిన్న వెసులుబాటు సంపాదించారా భారతదేశానికి సంబంధించి? ఆయన బల్లగుద్ది చెప్తున్నాడు ఇండియా మీద మేము ట్యాక్స్లు ఎక్కువ వేస్తామని. అంటే అన్నీ అమెరికా చెప్పినట్టే జరగాలి. వర్ధమాన దేశాలను వాళ్ళతో మేధో వలసను ఉపయోగించుకున్నంతకాలం ఉపయోగించుకొని, ఇప్పుడు ట్రంప్ ఏదో ఆడలేక మధ్యలో బోర్డు అన్నట్టుగా తమ దేశం యొక్క ఆర్థిక సంక్షోభాన్ని, తమ సమస్యలను పరిష్కరించుకోలేక ఆయన ఈ దేశాల మీద పడుతున్నాడు. అందులో అక్రమ వలసల పేరుతో పని చేసుకోవడానికి వచ్చిన వాళ్ళని తొక్కేస్తున్నాడు. ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్న వాళ్ళ జీతాలు కూడా తగ్గిస్తూ కొత్త ప్రక్రియ వచ్చింది. వర్మ చాలా దారుణమైన విషయం చెప్తాం, మీకు కూడా ఆశ్చర్యమేయచ్చు. ట్రంప్ ప్రమాణ స్వీకారానికి భారతదేశం నుంచి మన విదేశాంగ మంత్రి జైశంకర్ వెళ్ళాడు. ట్రంప్ ఇచ్చిన విందుకు నీతూ అంబానీ, ముఖేష్ అంబానీ వీళ్ళు వెళ్ళారు. ట్రంప్ గారు జైశంకర్తో ఫోటో దిగలా, ముఖేష్ అంబానీ నీతూ అంబానీతో ఫోటో దిగాడు. ఇంకా రెండో విషయం చూస్తే, ఆ రోజు వేదిక మీద ఆయన సహాయకులు వాళ్ళు కనపడలా. ఎలాన్ మస్క్, మరొక 5 అమెరికా సూపర్ డూపర్ రిచ్ మాత్రమే కనబడ్డారు. భారతదేశంలో ఏ విధంగా మనం చూస్తున్నామో, సంపన్నులకే ప్రపంచం అనే ఒక ఫిలాసఫీని అమెరికా ఫస్ట్ వై షుడ్ అమెరికా బి ది ఫస్ట్ అండి? నాకు అర్థం కాదు. ప్రపంచ దేశాలన్నీ సమానమైనవి కదా, ఒకదానికి ఎక్కువ సంపద ఉండొచ్చు, ఒక దేశానికి ఎక్కువ సామర్థ్యం ఉండొచ్చు, కానీ అమెరికా ఫస్ట్ అని మీరు ప్రకటిస్తే, ఇంకొక ఆయన ఇండియా ఫస్ట్ అంటే, ఇంకొక ఆయన చైనా ఫస్ట్ అంటే ప్రపంచం ఏమైపోతుంది? వసుధైక కుటుంబకం అని అందరూ కలిసి ఉండాలన్నది పోయి, కాబట్టి ఇది చాలా దారుణమైన విషయం. మరి మోదీ ఏమన్నా తనకున్న దీన్ని బట్టి మాట్లాడి దీన్ని తగ్గిస్తారా? ఫిబ్రవరిలో మోదీ అమెరికా వెళ్తారని చెప్తున్నారు.
వెళ్ళినప్పుడు దీని మీద ఏదైనా అవగాహన వచ్చు అది ఇది అంటున్నారు. కానీ మీరు ఇందాక చెప్పారే సిక్ కెనడాలో సిక్కులకు సంబంధించి ఒక సమస్య వచ్చింది. ఇప్పుడు వాళ్ళు మా గురుద్వారాల్లోకి వచ్చి కూడా చెక్ చేస్తున్నారు ఏంటంటే మీరు ఇష్ట ప్రకారం అంటే మీకు తెలుసు కదా విదేశాల్లో సిక్స్ కొంచెం ఎక్కువగా ఉంటారు ఫస్ట్ జనరేషన్లో. వాళ్ళతో ఇన్ని రోజులు మీరు చేసుకొని ఇప్పుడు గురుద్వారాల్లోకి దొంగలే వాళ్ళు ఏమన్నా ఒక్కసారిగా ఎప్పటి నుంచో ఉన్న వాళ్ళందరినీ ఇలా చేస్తే ఇది చాలా దారుణం అండి. బహుశా ట్రంప్ రాగానే కొంచెం షాక్ ఇనిషియల్ షాక్ ఇవ్వడానికి పనులు చేస్తున్నట్టు. రెండోది అమెరికా ఇంకా బాగా దెబ్బతిన్నుంది. సో అదరగండం చేసి చేయాలనుకుంటున్నాడు. ఇది ఏమాత్రం చెల్లుబాటు కాదు. ఈరోజు కాదు రేపైనా మోదీ కూడా గట్టిగా ఉండాలని నా కోరిక. ఇది ట్రంప్తో స్నేహం ట్రంప్తో షేక్ హ్యాండ్ కంటే దేశ ప్రయోజనాల కోసం గట్టిగా నిలబడటం ఇప్పుడు ముఖ్యం. అమెరికాలో స్థిరపడిన వాళ్ళు కొంతమంది ఉన్నారు పాత భారతీయులు. వాళ్ళు కూడా తమేమో రైటు